యేసు ప్రభు యెరూషలేం ప్రాంతానికి వస్తున్నాడు. త్రోవ ప్రక్కన ప్రజలు నిలబడి ఈ పక్క ఆ పక్క ఖర్జూరపు మాటలతో స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళ వస్త్రాలు తీసి ఆయన ఏ గాడిదనికైతే వస్తున్నాడో ఆ గాడిద కాళ్ళ కింద వస్త్రాలు పరుస్తున్నారు. గాడిద వస్త్రాల మీదకి వస్తుంది, గాడిద మీద ప్రభువు కూర్చున్నాడు. శిష్యులతో పాటు మరి కొంతమంది మనుషులు ఎలుగెత్తి స్తోత్రం చెప్తున్నారు, ప్రభుని ప్రస్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మయంపరుస్తున్నారు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో, అంటే పెద్ద శబ్దంతో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. ఆయన చేసిన కార్యాలను అభివర్ణిస్తూ ఆయన్ని మయంపరుస్తున్నారు. అదిగో ఆ చిత్రంలో కనపడినట్లుగా ఆయన వస్తున్నాడు. ఆయనను చూసినటువంటి ప్రజలు ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని ప్రభుని సన్నుతిస్తున్నారు. ఇలా సన్నుతి చేస్తూ ఉన్నప్పుడు ఆ సమూహంలో అందరూ సన్నుతించే వాళ్లే కాదు, శనిగ రకాలు కూడా ఉంటారు. అందరూ ఆరాధించే వాళ్లే కాదు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పరిసయ్యులు కొంతమంది డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వచ్చారు. స్తోత్రాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపట్ల, ఆరాధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపట్ల. ఆ ఆరాధనకు స్తోత్రాలకు కర్తగా యోగ్యుడిగా ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నిలేస్తున్నారు. బోధకుడా బోధకుడా, వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు అర్థం కావట్లేదు. వాళ్ళ నోళ్ళు ముయ్యమని చెప్పు, వాళ్ళని గద్దించు. వాళ్ళు నీకు స్తోత్రాలు చెబుతున్నారు, వాళ్ళు నిన్ను మయంపరుస్తున్నారు, వాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నారు, నీ ద్వారా జరిగిన కార్యాలను ఎత్తి వాళ్ళు ప్రశంసిస్తున్నారు. మేము చూడలేక చేస్తున్నాం, అసూయతో మా కళ్ళు అల్లాడిపోతున్నాయి. అసూయతో అనే మాట చెప్పకుండా వాళ్ళని గద్దించు అంటున్నారు. ఎందుకు? ఆయనను స్తుతించుట, ఆయనను ఆరాధించుట, ఆయనను మహిమపరచుట, ఆయనను సన్నుతించుట వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళెవరు? వీళ్ళని గురించి ప్రభు ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. వాళ్ళని గురించి యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు ఒక చోట యోహాను సువార్తలో. మరో చోట అన్నాడు మీరు సర్పములు, సర్ప సంతానము అన్నాడు. అంటే సింపుల్గా చెప్పగానే చెప్పాడు మీరు సైతాను సంబంధులు రా అని. సైతాను సంబంధులకు ఆరాధన అంటే నచ్చదు, ఆరాధన అంటే గిట్టదు, స్తోత్రాలంటే నచ్చవు, దేవుణ్ణి మహిమపరచడం అంటే నచ్చదు. ఎందుకు సాతాను సంబంధాలకు నచ్చదు అంటే అసలు సైతానుకే నచ్చదు. ఈరోజు కొన్ని విషయాలు చెప్తా మీకు. సైతానికే ఇష్టం లేదు ప్రభువుని స్తుతించడం, ప్రభువుని మయంపరచడం, ప్రభువుని ఆరాధించడం ద్వారా దేవుని శక్తి ఉత్పన్నమైంది. ఆ ఉత్పన్నమైన శక్తి వారికే రక్షణకరంగా మారిద్ది. ఎవరైతే ఆయన ఆరాధించి మహిమపరిచి స్తోత్రించి కీర్తించి ఘనపరిచారో వాళ్ళు ఆరాధించిన ఆరాధనలో దేవుడు తన శక్తిని పంపితే ఆ శక్తి వీళ్ళకి రక్షణకరంగా మారిద్ది. ఇది బైబిల్ చెప్పిన సాక్ష్యం. సైతాను మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు. బాగా వినండి, మీకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్తాను. సైతాను సంఘములో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు. ఏ రూపంలో దాడి చేశాడంటే బోధల రూపంలో దాడి చేశాడు. వాడి సంబంధుల్నే కొంతమందిని సంఘంలో లేపి మేము కూడా క్రైస్తవులమే అని చెబుతారు వాళ్ళు. మేము కూడా యేసు ప్రభునే నమ్ముకున్నాం, మేము ఆయన విశ్వసించాం, మేము కూడా ఆయన సేవకులమే, సేవకురాళ్ళమే
అని చెబుతారు. వాస్తవానికి వీళ్ళు సాతాను చేతిలో ఉంటారు. వాళ్ళు ఏవేవి సంఘమునకు క్షేమకరములో, దీవెనకరములో, రక్షణకరములో, ఆశీర్వాదకరములో ఆ సంగతులన్నిటి మీద రివర్స్గా పడగెత్తుతారు. మనం కనిపెట్టాలి ఏంటంటే, వాళ్ళు ఏవైతే చేయొద్దు అని చెబుతున్నారో, సాతాను వేటినైతే సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలి. ఒకదాన్ని వాడు చేయొద్దు అంటున్నాడంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి. ఏదైతే వాడు చేయొద్దు అని అడ్డగిస్తున్నాడో దానిలో వాడికి నష్టం కలిగించేది, మనకు లాభం కలిగించేది ఏదో ఉంది. అందుకే వాడు దాన్ని చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని మనుషుల చేత అనిపిస్తాడు, ఒక సిద్ధాంతం చేస్తాడు, కొంతమంది బోధకుల చేత దానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా చేపిస్తాడు. వాటిలో ఒకటి దేవుని సన్నుతించుట, ఆరాధించుట, పాడుట, కీర్తించుట, మహిమపరచుట అనేది. సాతాను కల్పించినటువంటి బోధలలో, సంఘములో సాతాను తీసుకొచ్చినటువంటి దయ్యపు బోధలలో ఒక బోధ దేవునిని అద్భుతంగా ఆరాధించే ప్రక్రియను నిషేధించటం. కొన్ని సంఘాల వారు ఈ బోధను తెర మీదికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇవి అక్కడక్కడ బోధించబడ్డాయి. ఈరోజు అందరికీ చేతిలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు టీవీ ద్వారా వర్తమానాలు వచ్చాయి. ఆ టీవీలలో కొంతమంది దుర్బోధ చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే ఛానల్ పెట్టుకున్నాడు, అంత ఫ్రీ కదా. ఇక ఎవడికి తోచిన బోధ వాడు చేస్తూ ఉన్నాడు ఛానళ్ళలో, టీవీ, సెల్ ఫోన్లో, యూట్యూబ్ ఛానళ్ళలో. ఎవడు విన్న బోధ వాడు, ఎవడికి తోచిన బోధ వాడు చేస్తూ ఉన్నాడు. అందులో కనిపించిన ప్రతి బోధకు చెవియొగ్గకుండా జాగ్రత్త పడాలి. అందులో ప్రప్రథమంగా వాడు దేని మీద అయితే దాడి చేస్తున్నాడో ఆ బోధలన్నిటినీ నేను గుర్తించాను. ఏదేదే వాడు దాడి చేశాడో దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ప్రాముఖ్యం. అలా వాడు దాడి చేసిన బోధలు తడవకొకటి మీ దృష్టిలో తెస్తా. అదే ఓ పనిగా పెట్టుకున్న, దేవునికి స్తోత్రం. వాళ్ళ బోధలు తీసుకొచ్చి మాకు చెబుతావా, మాతో ఏం చెప్పవా, మాకు సంబంధించిన ఏం చెప్పవు అంటే, నేను అందించే ఈ సందేశంలో నీకు కావలసిన సమాధానం దేవుడే ఇస్తాడు. అలా సిద్ధ మనస్సు కలిగి విను, తప్పకుండా నీకు అందిద్ది. ఇలాగ మనకి ఆశీర్వాదకరమైన వాటిల్లో ఒకటి కీర్తనలతో, సంగీతములతో దేవునిని ఆరాధించుట. కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాయిద్యాలు వాయించరు. ఇక మందిరంలో పోయి కూర్చున్న కాడి నుంచి ఇక మొదలుపెట్టి ఏం ఉండవుగా, తప్పెట్లు తాళాలు ఏం ఉండవుగా, చిన్నగా ఆ పాటని సాగదీసి మేము పాడుతున్నాం అంటారు. కానీ ఆ పాట మొదలుపెట్టి అయిపోయేటప్పటికి నిద్రపోతే అప్పుడు అడగటమే. ఇప్పుడు ఏ సంగీతం లేదు, ఏ వాయిద్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సంగీతం వాయిద్యం ఏమీ లేకుండా 10 మంది కూర్చొని వాళ్ళలో ఒక ఆయన పాట పాడుతున్నాడు ఇలాగా, నడిపించు నావా నడిసా ఈ పాట పూర్తయ్యేటప్పుడు కూర్చున్నోడు నిద్రపోకుండా ఎవడన్నా ఉంటారా? నేను పాటను ఎగతాళి చేయట్లా. పాట ఏబి మాస్లామణి గారు రచించిన పాట, అద్భుతమైన సందేశం ఉన్న పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఇప్పుడు నేను పాడిన పాట. ప్రైజ్ ది లార్డ్. డ్రమ్ము కొట్టేవాడు ఉన్నాడు, ఈ కంజర వాయించేవాడు, ఏం చేయకూడదు, హల్లెలూయా అని కూడా అనకూడదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ప్రపంచకంలో మా సంఘమే నిజమైన సంఘం, మాది క్రీస్తు సంఘం అంటారు. ఏం సంఘం? మా సంఘమే సంఘం, మాది క్రీస్తు సంఘం.
వీళ్ళు చేసే బోధలలో ఒక బోధ ఏమిటంటే సంగీతములో వాయించరాదు, ఆరాధన అనేది హడావిడిగా ఉండకూడదు, అల్లరిగా ఉండకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి అని ఒక బోధ తెర మీదకి తెచ్చారు. అది వీళ్ళు ఈ బోధన ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు అసలు ఇట్లాంటి బుద్ధి పుట్టింది వీళ్ళకని ఆలోచన చేస్తే నాకు తెలిసిన సంగతి ఏంటంటే అసలు సైతానుగాడికి ఇష్టం లేదు ఆరాధించటం. సైతానుగాడికి ఇష్టం లేదు మనం దేవుణ్ణి ఆరాధించి పరిశుద్ధాత్మను పొందటం, శక్తితో నింపబడటం, దేవుని బలాన్ని పొందుకోవటం అనేది లూసిఫర్ గాడికి ఇష్టం లేదు. అందుకని వాడేం చేశాడంటే కొంతమంది బోధకుల్ని తెర మీదకి తెచ్చి వాళ్ళ ద్వారా క్రైస్తవ సంఘంలో దేవుణ్ణి ఆత్మతో, సంగీతములతో, చక్కని పాటలతో ఉజ్జీవంగా ఆరాధించటాన్ని నిషేధింపజేశాడు వాడు. అలా ఎవరైనా ఆరాధిస్తే, అలా ఎవరైనా మయంపరిస్తే, అలా ఎవరైనా కీర్తిస్తే వాళ్ళు దురాత్మ చేత శోధించబడుతున్నారని ప్రసంగాలు చేశారు. జాగ్రత్తగానండి, అలా ప్రసంగాలు చేశారు. కొంతమంది ఏమో అసలు వాయించొద్దు, అసలు ఏ సప్పుడు చేయొద్దు, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పద్ధతిలో చేయాలని. ఈ పాట ఎట్టుందో ఆ సంఘం అట్నే ఉంటుంది, అట్నే ఉంది. స్తోత్రం. ఎట్టున్నా మాకు అనవసరం, మేము మాత్రం దేవుణ్ణి ఉజ్జీవంగా ఆరాధించామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కొంతమంది ఉజ్జీవ ఆరాధన పేరుతో పక్కన వాళ్ళని బర్రెలు బాయినట్టు బాతున్నారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని ఎటు చిక్కునున్నట్టు బాధ పట్టేసే పరిస్థితి కొంతమందికి ఉంది. అది అతి. ఒకటేమో అతివృష్టి, ఒక సంఘమేమో అనావృష్టి. ఒక సంఘమేమో అతివృష్టి, ఆరాధన పేరుతో పక్కన వాళ్ళని బాధటం. ఓసారి ఓ సువార్త కోవటానికి నేను వెళ్ళాను, ఓ ప్రాంతానికి నన్ను పిలిస్తే వెళ్ళాను. ఆ గుడివాడి సైడ్ ఓ ప్రాంతానికి వెళ్ళాను, గుడివాడి సైడ్. పాటలు అయిపోయినాయి, పబ్లిక్ మీటింగ్, జనాలు ఫుల్గా వచ్చారు. ఒక ఆమె కూర్చున్నది, ఆమె చుట్టూ ఎవరు కూర్చోట్లా. ఆమె చుట్టూ ఒక అటు 4 అడుగులు, ఇటు 4 అడుగులు, ఆ వెనక 4 అడుగులు, ముందు 4 అడుగులు, ఆ రౌండ్లో ఎవ్వరు కూర్చోలా. ఎందుకంటే వాళ్ళకి అనుభవం, నాకేం తెలుసు. ఆమెను ఎందుకు సింగిల్గా వదిలేశారు, ఆమె చుట్టూ ఖాళీ ఉంది, ఎందుకు కూర్చోట్లా అనేది నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ స్టేజ్ మీద ఉన్నాను కదా, ఇక అయిపోయింది. ఇక వాక్యానికి ముందు అందరూ అప్పటిదాకా కూర్చొని ఉంటారు కదా, ఒక్కసారి లేచి దేవుణ్ణి ఆరాధిద్దామని లేపి ఆరాధన మొదలుపెట్టా. ఇక ఆరాధన మొదలు పెడితే ఆమె చుట్టూ ఎందుకు కూర్చోలేదో నాకు అప్పుడు అర్థమైంది. జనం కరాటే కుంగ్ఫు తెలుసా మీకు? కరాటే కుంగ్ఫు, జూడో అని రకరకాలు ఇవి ఉన్నాయి. మరి అది ఏం విద్యో తెలియదు. ఈ 2 చేతులు ఉండి ఒక్కసారి ఇట్లా అంటుంది. ఇట్లా అని ఈ హ్యాండ్స్ని ఎక్కడ కూడా బెండ్ చేయకుండా ఇక రౌండ్ ఇట్లా తిప్పి ఎంత స్పీడ్గా తిప్పుతుందంటే ఎవడన్నా మొగోడైనా సరే తగిలాడంటే కోడి పిల్లబడ్డట్టు పట్టమే, అంత ఫోర్స్గా హ్యాండ్స్ తిప్పుతుంది. మనిషి కూడా సరిగ్గా ఉంది, గట్టిగా 120 కేజీలు ఉంటుంది. నాకు అర్థమైపోయింది, బహుశా వీళ్ళందరూ దెబ్బలు తిన్నోళ్ళు, వీళ్ళందరూ ఆల్రెడీ కోటింగ్ తిన్నోళ్ళు. పొరపాటు నేను వచ్చి కూర్చోవాలి ఎట్లనో అక్కడ. ఇప్పుడు ఒకళ్ళేమో అతివృష్టి, ఒకళ్ళేమో అనావృష్టి. ఒకళ్ళు చేస్తేనేమో మరీ ఎక్కువగా ఎట్లా పడితే అట్లా చేసే పరిస్థితుల్లోనేమో కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలేమో అసలు సంగీతాలు లేదు, వాయిద్యాలు లేదు, ఏం లేదో, సచ్చినోడి దగ్గర సావుపాటు పాడినట్టు పాడటమే, శోకాలు తీసి అన్నట్టేమో కొంతమంది తయారయ్యారు. అసలు ఇందులో సత్యం ఏది? ఇలాగా ఆరాధించొద్దు, ఇలా సంగీత వాయిద్యాలు వాయించొద్దు అనే వాళ్ళు ఏ వచనాలు చూపించి ఆరాధించొద్దు అంటున్నారో కొన్ని చూద్దాం. వాటిలో మొట్టమొదటిది, వీళ్ళ వాదనలో మొదటి విషయం ఏంటంటే, సంగీత వాయిద్యములు కయీను సంబంధులు కనిపెట్టినాయి